Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ ట్యూటర్. ఇవాళ మనము A1 ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ నౌన్స్ ఒక 100 వరకు నేర్చుకుని ట్రై చేద్దాం. ఓకే, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం A1 క్లియర్ చేయాలంటే మనకు ఒకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకాబులరీ అంటే నథింగ్ బట్ నౌన్స్, వర్బ్స్, ఇవన్నీ ఒకాబులరీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఒకాబులరీ మీరు ఎంత బాగా నేర్చుకుంటే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మీకు అంత ఈజీ అవుతుంది. ఓకే, సో చాలా వర్బ్స్ ఉంటాయి, చాలా నౌన్స్ ఉంటాయి జర్మన్లో. ఓకే, ఇవాళ మనం నౌన్స్ చూద్దాం. నౌన్స్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి జర్మన్లో. సో మనం అవన్నీ గుర్తు పెట్టుకోలేము కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ నౌన్స్ తీసుకుందాం. ఒక 100 వరకు తీసుకుందాం. 100 వరకు తీసుకుని ఏవైతే A1 ఎగ్జామ్లో కామన్గా అడుగుతూ ఉంటారో, A1 స్పీకింగ్ రౌండ్లో కానీ రిటర్న్ రౌండ్లో కానీ కామన్గా వచ్చేవి ఏవైతే నౌన్స్ ఉంటాయో అవి మనము ఇవాళ మెమొరైజ్ చేసుకుని ట్రై చేద్దాం. ఓకే, మీకు నేను ఇచ్చే బెస్ట్ ఐడియా ఏంటంటే, ఓకే, ఈ వీడియో మీరు మళ్ళీ విని ట్రై చేయండి. ఓకే, బెస్ట్ ఏంటంటే మార్నింగ్ పూట కానీ లేదంటే గిన ఈవినింగ్స్ పడుకునే ముందు కానీ, ఓకే, మీకు టైం దొరికినప్పుడు ఈ వీడియో మీరు ప్లే చేసుకున్నారంటే గిన అన్ని నౌన్స్ మీకు ఒక్కొక్కటి మెమొరైజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, అప్పుడు మీకు A1 ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ప్లీజ్ లుక్ ఇన్ టు ద స్క్రీన్. ఒకసారి స్క్రీన్ చూడండి. ద స్టూడెంట్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా పెన్. ద స్టూడెంట్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా పెన్. ఇందులో మీరు చూస్తే స్టూడెంట్ నౌన్, పెన్ నౌన్, హ్యాస్ వర్బ్. సో ఒక సెంటెన్స్ మనం మాట్లాడాలి అంటే మినిమం జర్మన్లో తప్పకుండా నౌన్స్, వర్బ్స్ తెలిసి ఉండాలి. అప్పుడే మనం లాజిక్ అప్లై చేయగలం. ఓకే, సో నౌన్స్, వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి నౌన్కి మస్కులినా, ఫెమినినా, న్యూట్రలా ఆ మూడిట్లో ఏదో చెప్తాను నేను. సో మీరు దాన్ని అలానే గుర్తుపెట్టుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్, ది ఎన్షుల్డిగుంగ్. ఎన్షుల్డిగుంగ్ ప్లూరల్ ది ఎన్షుల్డిగుంగన్. ప్లూరల్ ఏంటి? ఈఎన్ యాడ్ చేసాం, అందుకే అక్కడ డాష్ పెట్టి ఈఎన్ అని పెట్టాను. ఓకే, ఎన్షుల్డిగుంగ్ అంటే అపాలజీ. నెక్స్ట్ వన్, ది ఫ్రౌ. ది ఫ్రౌ ప్లూరల్ ది ఫ్రావెన్, మీనింగ్ ఉమెన్. నెక్స్ట్ వన్, దెర్మన్. దెర్మన్ అంటే ద మ్యాన్, ప్లూరల్ ది మెన్నర్. దెర్మన్ ది మెన్నర్. నెక్స్ట్ వన్, ద స్కిన్డ్. ద స్కిన్డ్ ది కిండర్ అంటే చైల్డ్. కిండర్ అంటే చిల్డ్రన్. ద స్కిన్ ది కిండర్. ప్లూరల్ ఈజ్ ఆల్వేస్ ది. దేర్ కానీ, దస్ కానీ, ది కానీ, దేనికైనా ప్లూరల్ మాత్రం సేమ్, ది. నెక్స్ట్ వన్, దస్ ఫ్రూస్టుక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమంటారు వాళ్ళు? ఫ్రూ అంటే అర్లీ, స్టూక్ అంటే పీస్, అర్లీగా మనం తినే ముక్క, బ్రెడ్ ముక్క అని. ఓకే, ఫ్రూస్టుక్ వాళ్ళు ఎక్కువ బ్రెడ్, ఎగ్స్ అవి ఇవి తింటారు కాబట్టి సో ఫ్రూస్టుక్. ఫ్రూస్టుక్, స్టూక్ అంటే పీస్, ఫ్రూ అంటే అర్లీ తినే పీస్, నథింగ్ బట్ ఫ్రూస్టుక్, బ్రేక్ఫాస్ట్. ఓకే, దస్ ఫ్రూస్టుక్, ది ఫ్రూస్టుకా. లంచ్. లంచ్ ఏమంటారు? మధ్యాహ్నం ఏమంటారు వాళ్ళు? మిట్టాగ్, నూన్, మిట్టాగ్. మిట్టాగ్ ఎస్ఎన్. ఎస్ఎన్ అంటే ఫుడ్, ఎస్ఎన్ అంటే
ఫుడ్. దస్ మిట్టాగెసెన్ లంచ్. ఈవినింగ్ తినేదాన్ని దస్ ఆబెంటెసెన్ డిన్నర్. ఓకే, దస్ ఫ్రూస్టుక్, దస్ మిట్టాగెసెన్, దస్ ఆబెంటెసెన్. ఓకే, నెక్స్ట్ వన్ ది ఫ్రాగా. ఫ్రాగా అంటే క్వశ్చన్, ప్లూరల్ ది ఫ్రాగన్. ఆన్సర్ అంటే ది ఆంట్వర్ట్, ప్లూరల్ ది ఆంట్వర్టెన్. ఆన్సర్స్. నెక్స్ట్ వన్ దస్ టెలిఫోన్. దస్ టెలిఫోన్, ప్లూరల్ ది టెలిఫోనే. దస్ టెలిఫోన్ అంటే టెలిఫోన్. నెక్స్ట్ వన్ ది హౌస్ నంబర్. హౌస్ నంబర్ ఈజ్ వెరీ కామన్ క్వశ్చన్ ఇన్ స్ప్రెకెన్. ఓరల్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ది హౌస్ నంబర్ అంటే ఇంటి నెంబర్, హౌస్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ ది పోస్ట్లైట్జాల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఓరల్ ఎగ్జామ్లో అడుగుతారు స్ప్రెకెన్లో. ది పోస్ట్లైట్జాల్ అంటే పోస్టల్ కోడ్, జిప్ కోడ్. రిపీట్ ఆఫ్టర్ మీ, పోస్ట్లైట్జాల్, ది పోస్ట్లైట్జాల్. నెక్స్ట్ వన్ ది హాండీ నంబర్. హాండీ నంబర్ కూడా మీకు ఓరల్ ఎగ్జామ్లో కామన్గా అడుగుతుంటారు. హాండీ అంటే మొబైల్, హాండీ అంటే మొబైల్, హాండీ నంబర్ అంటే మొబైల్ నెంబర్. ఓకే, ది హాండీ నంబర్. నెక్స్ట్ వన్ ది టెలిఫోన్ నంబర్. ది టెలిఫోన్ నంబర్. టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నెంబర్. నెక్స్ట్ వన్ ది స్ప్రాఖ. స్ప్రాఖ అంటే లాంగ్వేజ్. ది స్ప్రాఖ అంటే లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ దస్ హాబీ. సో ఇంగ్లీష్లో జర్మన్లో సేమ్. దస్ హాబీ, హాబీ, హాబీస్, ది హాబీస్. దస్ హాబీ, ది హాబీస్. నెక్స్ట్ వన్ దస్ రెస్టారెంట్. రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ అని, హోటల్ అని. ఓకే, సేమ్ స్పెల్లింగ్. ఇంగ్లీష్లో జర్మన్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ ప్రొనౌన్సియేషన్. రెస్టారెంట్. ఓకే, దస్ రెస్టారెంట్. నెక్స్ట్ వన్ దస్ థియేటర్. థియేటర్ అంటే థియేటర్ అని అర్థం. దస్ థియేటర్. నెక్స్ట్ వన్ దస్ ఆటో. ఆటో అంటే కార్ అని అర్థం. ఆటో అంటే ఆటో అనుకోదు, చాలామంది ఆటో అంటే ఆటోలో వెళ్దామా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆటో అంటే కార్ అని. ఫోక్స్ వాగన్, దస్ ఆటో అని చూసింటారు మీరు ఆల్రెడీ, రైట్? దస్ ఆటో అంటే కార్. ది ఆటోస్, ప్లూరల్. నెక్స్ట్ వన్ దస్ బిల్డ్. దస్ బిల్డ్, బిల్డ్ అంటే పిక్చర్. ది బిల్డర్, ది బిల్డర్, ప్లూరల్. దస్ బిల్డ్, ది బిల్డర్. నెక్స్ట్ వన్ దేర్ టాక్. దేర్ టాక్, టాక్ అంటే డే, జీతో ఎండ్ అయితే కే అని పలకాలి. దేర్ టాక్, డే. నెక్స్ట్ వన్ ది వఖ. ది వఖ, వఖ అంటే వీక్. దేర్ టాక్, ది వఖ. నెక్స్ట్ వన్ దేర్ మొనాట్. దేర్ మొనాట్, మొనాట్ అంటే మంత్. దేర్ మొనాట్. నెక్స్ట్ వన్ దస్ యార్. యార్ అంటే ఇయర్. దస్ యార్. నెక్స్ట్ వన్ దేర్ టెక్స్ట్. దేర్ టెక్స్ట్, టెక్స్ట్ అంటే మనం చదివే టెక్స్ట్ అనమాట. ఓకే, దేర్ టెక్స్ట్, ది టెక్స్ట్. నెక్స్ట్ వన్ దేర్ బెరూఫ్. బెరూఫ్ అంటే ప్రొఫెషన్. దేర్ బెరూఫ్. నెక్స్ట్ వన్ దేర్ స్టూడెంట్. దేర్ స్టూడెంట్. జర్మన్లో మీరు కామన్గా మేల్స్కి ఒక నేమ్ ఉంటుంది, ఫిమేల్కి ఒక నేమ్ ఉంటుంది.
ఇంగ్లీష్లో అలా కాదు. ఇంగ్లీష్లో స్టూడెంట్ అంటే మనం మేల్ అయిన తీసుకోవచ్చు, ఫీమేల్ అయిన తీసుకోవచ్చు. జర్మన్లో అలా కాదు. మేల్కి యూజువల్గా ఈఎన్టీతో ఎండ్ అవుతుంది, ఫీమేల్కి యూజువల్గా ఐఎన్తో ఎండ్ అవుతుంది. ఓకే, దేర్ స్టూడెంట్, ది స్టూడెంటిన్. దేర్ స్టూడెంట్ అంటే మేల్ స్టూడెంట్, ది స్టూడెంటిన్ అంటే ఫీమేల్ స్టూడెంట్. ఓకే, ప్లూరల్ దేర్ స్టూడెంట్, ది స్టూడెంటెన్. ఫెమినిన్కి ది స్టూడెంటిన్, ప్లూరల్ ది స్టూడెంటినెన్. ఐఎన్తో ఎప్పుడు ఎండ్ అయిన నౌన్కి అది ఫెమినిన్ అయి ఉంటుంది. తర్వాత ప్లూరల్లో ఎండింగ్ వచ్చేసి అడిషనల్ ఎన్ఈఎన్ యాడ్ అయిపోతుంది, ఎక్స్ట్రా ఎన్ఈఎన్, స్టూడెంటినెన్. ఓకే, నెక్స్ట్ వన్ దేర్ ఇంజనీర్. ఇంజనీర్ అంటే ఇంజనీర్ అని అర్థం. దేర్ ఇంజనీర్. చెప్పానుగా, ఫిమేల్ అంటే గిన ఐఎన్ ఎండ్ అయిపోతుంది. దేర్ ఇంజనీరిన్, ఇంజనీరిన్. ఓకే, నెక్స్ట్ వన్ దేర్ ఆర్ట్స్. ఆర్ట్స్ అంటే మేల్ డాక్టర్. ఫిమేల్ డాక్టర్ వచ్చేసి ఎట్సిన్. ఆ దేర్ ఆర్ట్స్ ది ఎట్సిన్. ఒక సైడ్ లాగేసి చెప్పాలి, ది ఎట్సిన్. ఓకే, దేర్ ఆర్ట్స్ ది ఎట్సిన్. నెక్స్ట్ వన్ దేర్ ఫ్రాయిడ్. దేర్ ఫ్రాయిడ్, ది ఫ్రాయిడిన్. దేర్ ఫ్రాయిడ్, ది ఫ్రాయిడిన్. ఫెమినిన్కి అయితే గిన ఐఎన్తో ఎండ్ అవుతుంది, ప్లూరల్ అడిషనల్ ఎన్ఈఎన్, ఫ్రాయిడినెన్. సో మస్కులిన్ దేర్ ఫ్రాయిడ్, మేల్ ఫ్రెండ్, ది ఫ్రాయిడే, ప్లూరల్. ఫెమినిన్కి ఫిమేల్ ఫ్రెండ్కి ది ఫ్రాయిడిన్, సింగులర్, ది ఫ్రాయిడినెన్, ప్లూరల్. ఓకే, నెక్స్ట్ వన్ దేర్ లెహరర్. లెహరర్ అంటే మేల్ టీచర్, మేల్ లెక్చరర్. ది లెహరరిన్, ఫీమేల్ టీచర్. దేర్ లెహరర్, ది లెహరరిన్. లెహరర్ ప్లూరల్ కూడా సేమ్ అన్నమాట, కాకపోతే ఆర్టికల్ డిఫరెన్స్ ఉంది, ది లెహరర్. ఓకే, సో ఏదైనా ఆర్టికల్ ఈఆర్తో ఎండ్ అవుతుంది అనుకో, అది యూజువల్గా మస్కులిన్ అని ఉంటుంది. తర్వాత దాని ప్లూరల్లో సేమ్ ఉంటుంది, కాకపోతే కింద దేర్ కాస్త ది అయిపోతుంది. దేర్ లెహరర్, ది లెహరర్. దేర్ లెహరర్ అంటే మేల్ లెక్చరర్, ది లెహరర్ అంటే మేల్ లెక్చరర్స్, టీచర్స్, ప్లూరల్. ఫెమినిన్ ది లెహరరిన్, లెహరరినెన్. ఓకే, ది లెహరరిన్, ది లెహరరినెన్. ఈ వీడియో కొంచెం లెందీ ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఫాస్ట్గా చెప్పడానికి, కానీ అది స్లో అవుతూనే ఉంది, ఎందుకంటే కొన్ని మీనింగ్స్ చెప్పాల్సి వస్తుంది, దానివల్ల కొంచెం లెందీ అవుతుంది. ప్లీజ్ బేర్ విత్ మీ, తొందరగా అయిపోయింగ్ ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ దేర్ కొలీగే, ది కొలీగిన్. కొలీగే అంటే కొలీగ్, మేల్ కొలీగ్. కొలీగిన్ అంటే ఫిమేల్ కొలీగ్. దేర్ కొలీగే, ది కొలీగిన్. దేర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే మేల్ జర్నలిస్ట్ అన్నమాట. ఫీమేల్ జర్నలిస్ట్ అయితే ది జర్నలిస్టిన్. దేర్ జర్నలిస్ట్, ది జర్నలిస్టిన్. ది అడ్రసా. అడ్రసా అంటే అడ్రస్, ది ఆర్టికల్, ది అడ్రసా. దేర్ గెబూట్ స్టాక్. బర్త్డే, బర్త్డేని ఏమంటారు? గెబూట్ స్టాక్. దేర్ గెబూట్ స్టాక్. దస్ గెబూట్స్ డాtum, డాtum డేట్. గెబూట్స్ డాtum, దస్ గెబూట్స్ డాtum డేట్ ఆఫ్ బర్త్. గెబూట్స్ ఓట్. ఓట్ అంటే ప్లేస్, గెబూట్స్ ఓట్ అంటే బర్త్ ప్లేస్. పాస్పోర్ట్లో చూస్తుంటారు కామన్గా మీరు. ఓకే, దేర్ గెబూట్స్ ఓట్, బర్త్ ప్లేస్. దేర్ నామ. నామ, నేమ్ ఏమంటారు? నామ. దేర్ నామ.
దేర్ ఫోర్నామా. ఫోర్నామా అంటే ఫస్ట్ నేమ్. నా ఫస్ట్ నేమ్ కిరణ్. ఫోర్నామా. దేర్ ఫోర్నామా. దేర్ నాహ్నామా. నాహ్నామా అంటే లాస్ట్ నేమ్. దేర్ ఫమిలియన్ నామా. నాఖ్నామా అన్న ఫమిలియన్ నామా రెండు సేమ్ ఉంటుంది చాలామందికి. నాఖ్నామా అంటే లాస్ట్ నేమ్. నా లాస్ట్ నేమ్ తిరివిది. ఫ్యామిలీ నేమ్ కూడా తిరివిదినే. సో నాఖ్నామా ఫ్యామిలీ నామా సేమ్ ఉంటుంది చాలామందికి. ఓకే. ది నాఖ్రిస్ట్. నాఖ్రిస్ట్ అంటే మెసేజ్. మొబైల్లో మెసేజ్ వస్తుంటాయి కదా. నాఖ్రిస్ట్. ది నాఖ్రిస్ట్. ది ఆర్బైట్. ఆర్బైట్ అంటే వర్క్. ది ఆర్బైట్. దస్ ఫార్ములార్. ఫార్ములార్ అంటే ఫామ్. దస్ ఫార్ములార్. ది షూలా. షూలా అంటే స్కూల్. ది షూలా. ది యుగెన్ హెర్బెర్గే. యుగెన్ హెర్బెర్గే అంటే యూత్ హాస్టల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా జర్మనీకి వెళ్ళారనుకోండి, అక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. యూత్ హాస్టల్ అంటే యుగెన్ హెర్బెర్గే. యుగెన్ హెర్బెర్గే. ది యుగెన్ హెర్బెర్గే. దేర్ ఉర్లౌబ్. ఉర్లౌబ్ అంటే వెకేషన్. దేర్ ఉర్లౌబ్. ది టషా. టషా అంటే బ్యాగ్. ది టషా. దేర్ ఓనోట్. ఓనోట్ అంటే హోమ్ టౌన్. దేర్ ఓన్ ఓట్. దేర్ బాన్హోఫ్. బాన్హోఫ్ అంటే ట్రైన్ స్టేషన్. రైల్వే స్టేషన్ ఏమంటారు? బాన్హోఫ్. దేర్ బాన్హోఫ్. దేర్ ఫ్లూక్ హాఫన్. దేర్ ఫ్లూక్ హాఫన్. ఫ్లూక్ హాఫన్ అంటే ఎయిర్పోర్ట్. దేర్ ఫ్లూక్ హాఫన్. దస్ ఓకనెండా. ఓకనెండా అంటే వీకెండ్. దస్ ఓకనెండా. దేర్ కుర్జ్. కుర్జ్ అంటే కోర్స్. దేర్ కుర్జ్. దస్ గెషెఫ్ట్. గెషెఫ్ట్ అంటే స్టోర్. స్టోర్ కానీ బిజినెస్ కానీ. దస్ గెషెఫ్ట్. దేర్ హాఫన్. హాఫన్ అంటే పోర్ట్. పోర్ట్ ఏరియా, హార్బర్. ది స్ట్రాసా. స్ట్రాసా అంటే స్ట్రీట్. ది స్ట్రాసా. దస్ కపిటల్. చాప్టర్. ఏవన్లో ఒక 10 చాప్టర్స్ ఉన్నాయనుకో. కపిటల్ 1 చాప్టర్ 1. దస్ కపిటల్. దేర్ సడ్స్. సడ్స్ అంటే సెంటెన్స్. దేర్ సడ్స్. దేర్ సడ్స్. ది బిల్డ్ గెసిస్టే. గెసిస్టే అంటే స్టోరీ. ది గెసిస్టే. ది బిల్డ్ గెసిస్టే అంటే పిక్చర్ స్టోరీ. ది ఫార్ కార్టా. ఫార్ కార్టా అంటే టికెట్. ట్రైన్ టికెట్, ట్రాన్స్ టికెట్. ది ఫార్ కార్టా. కార్టా అంటే టికెట్. ఫార్ అంటే ట్రావెల్. ఫార్ కార్టా. దస్ ఫార్రాడ్. ఫార్రాడ్ అంటే బైసికిల్. దస్ ఫార్రాడ్. దస్ ఫ్లూక్సోయిక్. ఫ్లూక్సోయిక్ అంటే ఎయిర్ప్లేన్. దస్ ఫ్లూక్సోయిక్. ది ఊబాన్. ఊబాన్ అంటే సబ్వే, అండర్ గ్రౌండ్ ట్రైన్. ఊబాన్. ది ఊబాన్. ది ఎస్బాన్. ఎస్బాన్ అంటే రీజనల్ ట్రైన్, లేదంటే కమ్యూటర్ ట్రైన్ అంటారు. ఓకే. ది ఎస్బాన్. ది స్ట్రాసన్ బాన్. స్ట్రాసన్ బాన్ అంటే ట్రామ్స్ అనమాట. ఓకే. మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే చూడండి, ట్రామ్స్. ది స్ట్రాసన్ బాన్. స్ట్రీట్స్ వెళ్తుంది కాబట్టి స్ట్రాసన్ బాన్. దస్ బైస్పీల్. బైస్పీల్ అంటే ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే zum Beispiel. Das Beispiel. ది బ్యూనే. బ్యూనే అంటే స్టేజ్. ది బ్యూనే. దస్ లేబెన్.
లేబెన్ అంటే లైఫ్, దస్ లేబెన్. దేర్ టే, టే అంటే టీ, దేర్ టే. దేర్ కాఫీ, కాఫే అంటే కాఫీ, టే కాఫే. దస్ వాసర్, వాసర్ అంటే వాటర్, దస్ వాసర్. టీ కాఫీ మాత్రం దేర్, దేర్ టే, దేర్ కాఫే. వాటర్ మాత్రం దస్, దస్ వాసర్. దస్ గెస్ప్రెహ్, గెస్ప్రెహ్ అంటే కన్వర్జేషన్, దస్ గెస్ప్రెహ్. ది మెట్స్గెరై, ది మెట్స్గెరై, మెట్స్గెరై అంటే బుచర్, మెట్స్గెరై. ది ఐన్లాడుంగ్, ఐన్లాడుంగ్ అంటే ఇన్విటేషన్, ది ఐన్లాడుంగ్. దేర్ ఐన్కౌస్ వాగన్, వాగన్ అంటే కాట్ అని అర్థం. దేర్ ఐన్కౌస్ వాగన్, షాపింగ్ కార్ట్, ఐన్కౌస్ వాగన్, దేర్ ఐన్కౌస్ వాగన్. ది ఫ్లష్, ఫ్లష్ అంటే బాటిల్, ది ఫ్లష్. దస్ బ్యూరో, బ్యూరో అంటే ఆఫీస్, దస్ బ్యూరో. దే టర్మీన్, టర్మీన్ అంటే అపాయింట్మెంట్, దే టర్మీన్. ది ముటర్, ముటర్ అంటే మదర్, ఫాటర్ అంటే ఫాదర్, ది ముటర్, దేర్ ఫాటర్, ది ముటర్, దేర్ ఫాటర్. దేర్ జోన్, సన్ అంటే జోన్, దేర్ జోన్. డాటర్ అంటే ది టాక్టర్, దేర్ జోన్, ది టాక్టర్. ది ఫెరబ్రేడింగ్, చాలా ఇంపార్టెంట్, ది ఫెరబ్రేడింగ్. ఫెరబ్రేడింగ్ అంటే అపాయింట్మెంట్ ఆర్ డేట్, వీ కెన్ సే డేట్. ఫెరబ్రేడింగ్, ది ఫెరబ్రేడింగ్. దేర్ కుండే, కుండే అంటే కస్టమర్, చాలా చాలా ఇంపార్టెంట్, దేర్ కుండే. ది కుండిన్, ఫీమేల్ కస్టమర్, మేల్ కస్టమర్ అయితే కుండే, ఫీమేల్ కస్టమర్ అయితే కుండిన్. దేర్ ఔస్ఫ్లూగ్, ఔస్ఫ్లూగ్ అంటే ఎక్స్కర్షన్, ట్రిప్. దస్ గెషెంక్, గెషెంక్ అంటే గిఫ్ట్, దస్ గెషెంక్. దస్ గెల్ట్, గెల్ట్ అంటే మనీ. ది బెస్టెల్లుంగ్, ఆర్డర్, ది బెస్టెల్లుంగ్ అంటే ఆర్డర్. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ప్లేస్ చూసావా, ఆర్డర్, ఆర్డర్స్ ఏమంటారు, బెస్టెల్లుంగ్, ది బెస్టెల్లుంగ్. ది రెష్నుంగ్, రెష్నుంగ్ అంటే బిల్, ఇన్వాయిస్, చెక్, ది రెష్నుంగ్. దేర్ టిష్, టిష్ అంటే టేబుల్, దేర్ టిష్. ది అన్మెల్డుంగ్, అన్మెల్డుంగ్ అంటే అప్లికేషన్, ది అన్మెల్డుంగ్. దస్ జెంట్రూమ్, జెంట్రూమ్ అంటే సెంటర్, దస్ జెంట్రూమ్. దేర్ బ్రీఫ్, దేర్ బ్రీఫ్ అంటే లెటర్, దేర్ బ్రీఫ్. దేర్ మిటార్బైటర్, మిటార్బైటర్ అంటే కోవర్కర్, కొలీగ్, దేర్ మిటార్బైటర్. ది ఫ్రెండ్ స్ప్రాఖ, స్ప్రాఖ అంటే లాంగ్వేజ్, ఫ్రెండ్ అంటే ఫారిన్, ది ఫ్రెండ్ స్ప్రాఖ అంటే ఫారిన్ లాంగ్వేజ్, ది ఫ్రెండ్ స్ప్రాఖ. దస్ అంగెబోట్, అంగెబోట్ అంటే ఆఫర్, దస్ అంగెబోట్. దేర్ అప్సెండర్, అప్సెండర్ అంటే సెండర్, మనం లెటర్స్లో చూస్తాం కదా, సెండర్, రిసీవర్. అప్సెండర్ అంటే సెండర్. ఎంఫాంగర్, దేర్ ఎంఫాంగర్ అంటే రిసీవర్, దేర్ ఎంఫాంగర్ అంటే రిసీవర్. ది వింటర్ షిఫ్ట్, ది వింటర్ షిఫ్ట్, వింటర్ షిఫ్ట్ అంటే సిగ్నేచర్, ది వింటర్ షిఫ్ట్. ది టాయిలెటే, ది టాయిలెటే అంటే రెస్ట్ రూమ్, ది టాయిలెటే. ది అన్సైగే, అన్సైగన్ అంటే యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్,
ది Anzeige. Das Fenster. Fenster అంటే విండో, కిటికీ. Das Fenster. Der Schlüssel. Schlüssel అంటే కీ, డోర్ కీస్, బైక్ కీస్. Der Schlüssel. Der Nachbar. Nachbar అంటే నైబర్, పక్కింటోళ్ళు. Der Nachbar. Der Skilehrer. Skilehrer అంటే ఇన్స్ట్రక్టర్. స్కీయింగ్ ఉంటుంది చూసినా, స్కీయింగ్ ఇన్స్ట్రక్టర్. Der Skilehrer. ది Pausa. Pausa అంటే బ్రేక్. Pausa అంటే బ్రేక్, చాలా చాలా ఇంపార్టెంట్. టీ బ్రేక్, కాఫీ బ్రేక్. Pausa, బ్రేక్. ది Pausa. ది Prüfung. Prüfung అంటే ఎగ్జామ్. టెస్ట్ అన్నా, Prüfung అన్నా ఎగ్జామ్. ది Prüfung. ది Reise. Reise అంటే ట్రిప్. ది Reise. ఆల్ రైట్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 100 నెంబర్స్ చెప్పేశాను. కొంచెం ఫాస్ట్గా చెప్పాను లాస్ట్లో, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. అప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో ఈ వీడియోను మీరు తప్పకుండా మార్నింగ్ పూట వినండి. ఫ్రెష్ మైండ్ ఉంటుంది మార్నింగ్ అయితే విన. అప్పుడు మీకు నౌన్స్ అన్నీ ఎక్కేస్తాయి. లేదంటే ఈవినింగ్, ఎవరైతే ఆఫీస్లో జాబ్ చేస్తారో వాళ్ళందరూ మాత్రం ఈవినింగ్స్ ఇంటికి వచ్చిన తర్వాత, ఓకే, భోజనం అయిన తర్వాత రిలాక్స్ అయితే చూసినాం, ఆ టైంలో వినేసేయండి. ఓకే, అర్లీ మార్నింగ్ కుదిరితే ఫ్రెష్ మైండ్తో వినండి. లేదంటే ఈవినింగ్ ఎవరైనా వర్కింగ్ చేస్తుంటే ఈవినింగ్ వచ్చి వినేసేయండి. ఈ వీడియోను మీరు ఎన్నిసార్లు చూస్తే మీకు అన్నిసార్లు నౌన్స్ అనేవి మెమొరైజ్ అవుతూ వస్తాయి. మీకు A1 ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇంతవరకు విన్నారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎంతోమంది స్టూడెంట్స్ అసలు నౌన్స్ వర్బ్స్ గుర్తులేక ఫెయిల్ అవుతుంటారు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో వినేసి నౌన్స్ అనేవి మెమొరైజ్ చేస్తారు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓకే, bis zum nächsten Mal. Auf Wiedersehen.